రేవంత్ రెడ్డి ప్రచారం చేసిండో, ఎక్కడెక్కడైతే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు ప్రచారం చేసిండ్రో ఆడ మొత్తం కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుపోయింది. సఫా 2-3 నెలల ముందు మంచుకుంటే వీళ్ళు పోకముందు కాంగ్రెస్ గెలుతుంది అన్నట్టు అన్నారు. ఎప్పుడైతే వీళ్ళు పోయినరో వీళ్ళ ముఖాలు యాదికొచ్చినాయి, వీళ్ళు తెలంగాణలో అన్ని ఎగబెట్టిరని. ఒక 3 నెలల కింద కాంగ్రెస్ మంచిగానే ఉంది గెలుతుంది అన్నట్టుగా అన్నారు. ఆ కూటమి ఏది వీళ్ళ ఇండియా కూటమా ఇదో కూటమి, ఈ కూటమి మంచిగానే ఉంది గెలుతుండొచ్చు బాగా తగ్గఫర్ ఉంది అన్నారు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోయినప్పటి నుంచి అది కిందికి పడ్డది కదా, లేసులేదు కదా. అందులో బార్డర్ ఏది తెలంగాణ బార్డర్లో వీళ్ళు ఎక్కువ తిరిగిరు, విదర్భ మరట్వాడ ఆడ మొత్తం కుదిరిచిపెట్టుకుపోయింది. వీళ్ళు ఏడైతే తిరిగినరో ఆడనే ఖతమైపోయింది. అంటే ఏది బిడ్డ మీరు తెలంగాణలో మోసం చేసింది జాలదని ఇంకా మమ్మల్ని మోసం చేసేందుకు వచ్చిండ్రా అని ఆ ప్రజలు తెలివికి వచ్చిండ్రు, మంచిగా బుద్ధి చెప్పారు మీకు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇంకా ముఖ్యమంత్రి గారు నిన్న మీరు చూశారు, ఆయన నియోజకవర్గం లగిచెర్లలో అది ఫార్మాసిటీ కాదు అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట మార్చిండు. అబద్దమాడడానికి సిగ్గుండాలి. నువ్వు ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్లు ఏముంది? జూలై 2024 19 జూలై 2024 నాడు లగిచెర్ల ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నీ ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. నువ్వేమో ప్రజలు తిరగబడితే ఇప్పుడు మెల్లగా మాట మార్చి లేలే అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ అని మాట్లాడుతున్నావు. నువ్వు చూసుకో ఒకసారి, నువ్వు ఇచ్చిన గెజిట్ 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తున్నట్టు నువ్వు గెజిట్ ఇచ్చినావు. సరే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకో, తప్పైంది, నేను ఫార్మాసిటీకే ఇచ్చిన, నేను పొరపాటు చేసిన, ఆ ఫార్మాసిటీ గెజిట్ ను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి విత్డ్రా చేసుకో. తప్పును బహిరంగంగా ఒప్పుకుంటే ప్రజలు క్షమిస్తారు, బుకాయిస్తే ప్రజలు క్షమించరు. నువ్వు బుకాయించే ప్రయత్నం చేస్తున్నావు. 19 జూలై 2024 నాడు ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తూ నువ్వు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినావు. దాన్ని రద్దు చేయి, ఫస్ట్ దాన్ని విత్డ్రా చేసుకో. అది ఇండస్ట్రియల్ ఎస్టేట్ గా మళ్ళీ కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇస్తేనే అది ప్రజలు నమ్మేటువంటి అవకాశం ఉంటుంది. అయినా అక్కడ ప్రజలు ఏమంటున్నారు, అసలు నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలతో మాట్లాడడానికి నీకు ఎందుకు అంత భయం? వెళ్ళు, ఆ గ్రామానికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చో, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడు. పోలీసులను హంగు ఆర్భాటాలు లేకుండా ఆ ప్రజల దగ్గరికి వెళ్ళు, ఆ ప్రజలతో కూర్చొని మాట్లాడి వాళ్ళ సమస్యని పరిష్కరించు. కానీ పోలీసులను ఉపయోగించో, అక్రమ కేసులు పెట్టో నువ్వు బెదిరిస్తే నడవదు.